అందరూ కూడా ఈరోజు మా పార్టీలోకి వలస వస్తున్నారు. ఉమ్, ఎందుకంటే 2019 ముందు 14-19లో బీసీ కార్పొరేషన్ ద్వారా మీరు చెప్పినట్టు పథకాలే కాకుండా బెస్ట్ స్కూల్స్ ఇచ్చేవాళ్ళు, చదువు నేర్పించేవాళ్ళు. తద్వారా వాళ్ళు మంచి ఉపాధి అవకాశాలు వెళ్ళేవారు, మంచి జీతాలు వచ్చి ఉద్యోగాలకు వెళ్ళేవాడు. ఇది కాకుండా కళ్యాణ పథకం ఉండేది, పెళ్లి చేసుకుంటే కొంత అమౌంట్ అనేసి వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి చెందే విధంగా ఇచ్చేవాళ్ళు. అలాగే విదేశీ విద్య ఉండేది వాళ్ళకి. ఇక్కడ నుంచి బయలుదేరి ఏదో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కాలర్షిప్ ద్వారా వివిధ అవకాశాలు ఇచ్చి మంచి చదువులకి ప్రోత్సహించే బీసీ కార్పొరేషన్ ద్వారా నాకు తెలిసి గతంలో చలంశెట్టి గారు ఎవరు ఉన్నారు చైర్మన్ గా, వారి ద్వారా నాకు తెలిసి కొన్ని వందల లోన్స్ ఇష్యూ అయినప్పుడు నేను చూసి. కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ లో ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు. సో చదువుకునే పరిజ్ఞానం ఉండే విద్యార్థులు ఎంకరేజ్ చేసేది కాకుండా వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు తీసుకొచ్చేవారు. ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేయటంతో ఆ రోజు ఒక అద్భుతమైన చదువుకోగలిగిన విద్యార్థినో లేదు ఒక నాయకుడినో ఒక నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి ఒక బీసీ విద్యార్థి తయారు చేస్తే అతను ఒక మంచి ఉద్యోగం చేయొచ్చు, ఒక ఇండస్ట్రీ పెట్టొచ్చు, ఒక 10 మందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చు. ఇప్పుడు మాకు తిరుపతిలో రజకుల కాలనీ ఉన్నాయి, కాలనీ చాలా ఉంది. మేము వాళ్ళు బొగ్గుల ద్వారా ఇస్త్రీ చేసుకుంటే ఆ బట్టలు కాలిపోవటాలు, అలాగే చేతులు కాల్చుకునే వాళ్ళు చాలా కంప్లైంట్స్, వాళ్ళు పొగ వల్ల ఇబ్బంది పడేది. తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకి కరెంట్ ఇస్త్రీ పద్ధతులతో పాటు వాళ్ళకి ఇవి వాషింగ్ మిషన్ ఇచ్చాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వర్క్ ఈజీ అవ్వడంతో కాకుండా వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. నాకు తెలిసిన నాయిబ్రాహ్మణ మిత్రుడు ఒక అతను సెలూన్ పెట్టుకుంటే 90% సబ్సిడీతో అతనికి పనిముట్లు ఇవ్వడంతో 3 సెలూన్లు పెట్టి ఈరోజు రాష్ట్రంలో బెస్ట్ సెలూన్స్ అని పెద్ద ఎత్తున బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. అంటే ఒక్కసారి అతనికి ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆర్థిక సహాయం చేయడంతో అతను ఒకడే బతకడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెలవులు పెట్టి చాలా మంది నాయబ్రాహ్మణులకి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇదే కాకుండా మీరు గమనించారో లేదో, ఈ దుర్మార్గమైన దుష్టమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది బీసీలు చంపేశారు. 26,000 మంది బీసీల మీద కేసులు పెట్టారు. అమర్నాథ్ ఏం చేశారు సార్, వాళ్ళ అక్కని ఏదో ఏడిపించారని తాడేపల్లి దగ్గర ఏదో కొంచెం కదమాయిస్తే అతను పుస్తకాలు చించి ఆ కాగితాలు అతని మీద వేసి కాల్చి చంపేశారు. చిన్న పిల్లోడు, పాపం 10వ క్లాస్ పిల్లోడు. ఎంత దారుణం సార్, నాకు అర్థం కాదు. అంటే బీసీకి రక్షణ లేదా? అలాగే మా కాళహస్తిలో మునియమ్మ అనే రజకురాలు ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇంటి స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించి ఇల్లు పగలగొడితే ఆవిడ అడిగిన దానికి బట్టలు ఒడగొట్టి వ్యవస్థను చేశారు. అంటే ఒక రజక మహిళని మీరు ఆ విధంగా చేయటం ఎంత అన్యాయం సార్. ఇది కాకుండా ఆచార్యులు విశ్వబ్రాహ్మణులు అంటారు సార్, వీళ్ళు కార్పొరేటర్స్ అంటారు. వీళ్ళు గతంలో చాలా పనిముట్లు కుటుంబ అవసరాలు చేసేవాడు, అంటే బిల్డర్స్. ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. కార్పొరేటర్ల కంటే కార్పొరేటర్కి ఆచార్యులకి విశ్వబ్రాహ్మణులకి పనే లేదు. గతంలో వాళ్ళకి అన్ని పనిముట్లు అన్ని కూడా మేము 90% సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం. వాళ్ళు 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేవాళ్ళు. ఇది కాకుండా కళ్ళగీత కార్మికులు, మీరు మెయిన్ గా కళ్ళగీత కార్మికులు పడిపోతే బీమా వేశారు, వాళ్ళకి బీమా ఇచ్చేవాడు. ఇప్పుడు దానికి 10 లక్షలు చేశారు. అంటే ఇది కాకుండా గొర్రెలు కానీ అనేక యాదవులు కానీ బీసీలు కానీ కురవలు కానీ అనేక మందికి ఉపాధి అవకాశం కల్పించేది కాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆర్థిక చేతినవడంతో ఒక్కసారిగా సమాజంలో ఉత్పత్తి సాధకాలు పెరగడం కావటం, అభివృద్ధి పెరగడంతో పాటు సంపదను సృష్టించడం మొదలుపెట్టారు. సంపదను సృష్టించడం మొదలుపెట్టిన తర్వాత కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత రాష్ట్ర ఆదాయం జీడిపి రేటు పెరుగుతా ఉంది. సో దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి అయింది, ఆదాయం పెరిగింది, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించింది. ఇంత అద్భుతమైన బీసీ స్కీమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లు చీల్చేసి 5,000 రూపాయలు అటెండర్ ఉద్యోగాలు ఇచ్చి కుర్చీ కూడా లేదు, ఆ కారు స్టిక్కర్లు పెట్టుకుంటారు అంతే. వాళ్ళు కనీసం ఏ కార్పొరేషన్ ఎవరికి నిధులు కూడా ఇవ్వలేదు. పైగా మీకు ఇంకో విషయం చెప్పాలి పవన్ గారు, ఈ కార్పొరేషన్లు తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి బటన్లో వేసాడు. ఆ రోజు డైరెక్టర్లు చైర్మన్ సంతకాలు పెట్టేశారండి. ఈ నిధులన్నీ ఏమయ్యాయి? రేపు మీలాంటో నాలాంటో సతిమతి లాంటో కేసేస్తే ఈ డైరెక్టర్ ఆ చైర్మన్ జైలు పోవాలి. ఈ నిధులు ఏమయ్యాయి? కార్పొరేషన్ పేరు తీసుకున్న నిధులు. కాబట్టి ఇటువంటి ప్రమాదమైన పరిస్థితులకు తీసుకొచ్చిన బీసీ కార్పొరేషన్లు భయపడతారు ఇవి తెలిసిన తర్వాత. ఎందుకంటే డైరెక్ట్ తెలియదు, సంతకం పెట్టే పెడేస్తారు, చైర్మన్ సంతకం పెట్టి పెడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నామినేట్ పదవులు కాబట్టి వాళ్ళు 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పదవి పెట్టుకొచ్చి వాళ్ళ పర్సనల్ అకౌంట్లకో లేదంటే వేరే ప్రభుత్వ పదాలకు మార్చేస్తే బీసీ కార్పొరేషన్ కదా డబ్బులు కట్టాల్సింది. బీసీ కార్పొరేషన్ నమ్మి కదా లోన్ ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, గతంలో బీసీలకి ప్రభుత్వ కాంట్రాక్టర్లను ఇస్తాము అన్నారు. ఎక్కడ సార్ ఇచ్చారు? మేము ఇచ్చాం. ఇంకా 33% బీసీలకు ఇచ్చావు. అలాగే స్థానిక సంస్థలకు 34% రిజర్వేషన్ ఇచ్చి పెంచావు. ఇది కాకుండా సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు ఉన్న వాళ్ళకి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని
జగన్మోహన్ రెడ్డి 24,000 తగ్గించేసి 16,500 మంది పోస్టులకు ఎసురు పెట్టేశాడు. అంటే ప్రజాప్రతినిధులు పైకి రానికుండా చేశాడు. ఇంకోటి ఏంది, మా ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, రాజ్యసభకు కావచ్చు, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో చాలా ఎక్కువ మందికి బీసీలకి 34-33% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులోను అలాగే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని బాబు గారు డిక్లేర్ చేశారు. సో దాంతో బీసీలకు మంచి బ్రహ్మాండమైన భరోసా కల్పించింది, వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఈ రోజు మీరు చెప్పిన బీసీ చట్టం అమలు చేస్తే మాత్రం 99% వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కుల వృత్తులు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఏమనంటే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ రక్షణ కవచంగా నిలబడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల మేము బీసీలకు ఉత్తరిస్తాం, బీసీలకు పెద్దబెట్టేస్తాం కింద కత్తిపెట్ట వేయకుండా దుర్మార్గంగా బీసీలు చంపేదే కాకుండా వాళ్ళ పథకాలను దుర్మార్గంగా తీసేశాడు. ఎంత దారుణం అంటే, గతంలో బీసీలు మీకు తెలుసో తెలియదో విదేశాలకు చదువుకుంటే వాళ్ళకి మనం అమౌంట్ పే చేసాం. అనంతపూర్లో మహిళ భర్త చనిపోయాడు, ఆవిడ కూతురు విదేశాలకు వెళ్ళింది, అక్కడ చదువుకున్నా అండి పథకం ఆపేశారండి. చివరికి ఆ యూనివర్సిటీలో బయట తోసేస్తే ఈవిడ సైకిల్ దొక్కొని చక్కడికి వెళ్ళింది. అయ్యా మా కూతురు పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరేమో విదేశీ విధికి నిధులు ఇవ్వట్లేదు, కనీసం మా కూతురు తిరిగి రప్పించానంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. లోకేష్ గారు యోగాల్లో చెప్పిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ఎవరికో చెప్పి ఆవిడని తిరిగి తీసుకొచ్చిన బాధ్యత తీసుకున్నారు. చదువు మధ్యలో అయిపోయింది. ఇలాంటి విద్యార్థులు కొన్ని వందల మంది ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిన వాళ్ళందరూ కూడా చదువులు అయిపోయాయి కాకుండా సొంత ఆస్తులు తాకట్టు పెట్టి చదువుకున్నారు, ఎన్నుకొచ్చేసారు. అంటే ఎంత పెద్ద ఎత్తున బీసీలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి విషయం స్పష్టంగా చెప్తున్నా. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా పోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఈ 10 అద్భుతమైన టాప్ 10 పథకాలు రాష్ట్ర ప్రజలను ఆకర్షించడమే కాకుండా బీసీలకు భరోసా ఇవ్వడమే కాకుండా ధైర్యాన్ని ఇచ్చాము. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గుమ్మం జయరాం గారు కావచ్చు, కాపు సత్యనారాయణ గారు కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పదవులు ఇస్తానని, టీడీ చైర్మన్ ఇస్తానని అనేక అంశాలుగా ఆశ చూపించి పెట్టుకొని ఓటు బ్యాంక్ గా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టీడీ చైర్మన్ ఇచ్చింది, తుడా చైర్మన్ ఇచ్చింది, మంచి మంది పదవులు పెట్టింది. మీరు బీసీలు ద్రోహం చేసి బీసీలు ఓట్ల బ్యాంక్ వాడుకొని ఈరోజు పక్కన పెట్టేస్తే అటువంటి బీసీలు బాధపడి ఈరోజు జయహో బీసీ సభకు వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తాము, బాబు గారికి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతామని చెప్పి చేరిన తర్వాత బీసీల్లో కథలకు వచ్చింది. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రయత్నాలు చేసి ఇలాంటి ప్రవచనాలు చెప్పి రాష్ట్రం అంతా మోసం చేశాడు కాబట్టి బీసీలు ఇంకా నమ్మకూడదు, బీసీలకైనా కత్తి పెట్టేస్తాడని భయాందోళన గురి కాకుండా ఈ హత్యలు 300 మంది చనిపోవటం, అమర్నాథ్ లాంటి వారిని కాల్చి చంపేయటం, కళాశాలలు మహిళలు వ్యవస్థలు చేయటం, ఇంకా అనేక ఎస్టీఎస్సీల మీద ఇంకా దాడులు వేస్తుంది. వాళ్ళ మీద ఎస్టీ కేసులు, మా అచ్చెన్నాయుడు గారి మీద ఎస్టీ కేసులు పెట్టారు. ఇలా బీసీల మీద ఎస్టీఎస్సీలు కేసులు పెట్టి 26,000 కేసులు పెట్టారంటే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా, ప్రజాస్వామ్యం ఉందని భయం కలిగిస్తా ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ పరిపాలన చేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులతో సహా బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చేరుతున్నారు. ఇది కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చదువుకున్న వాళ్ళు స్కాలర్షిప్ కాకుండా వాళ్ళని కూడా ఐఏఎస్ ఐపీఎస్ కోచ్లకి ఫ్రీ ఇవ్వడానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా పథకాలు రూపొందించింది. ఇవన్నీ చూసిన తర్వాత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 10 హామీలతో ఒక్కసారిగా రాష్ట్రంలో బీసీలందరూ కదలిక జరిగింది. 2,14,00,000 మంది ఎస్టీ ఎస్సీ బీసీతో కాకుండా ఓన్లీ బీసీ కాపు సమాజం ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు జనసేన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. రేపు 24న ప్రభుత్వానికి వాళ్ళు నిలబడబోతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆర్థికంగా లావాదేవీలు పెంచడం కోసం, సంపద పెంచడం కోసం, వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు చేసుకోవడం కోసం పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ, స్థానిక పదవుల్లోనూ స్పెసిఫిక్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్న పార్టీలు చూసి ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు. బీసీ సభలు జయప్రదమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో దడబుట్టింది. ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎన్ని గతంలో బీసీ సాధికార యాత్ర చేశారో చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది. ఒకసారి జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడి మళ్ళీ